హలో అందరికి నమస్తే. ఈ రోజు అయితే మనం చింతామణి ఆవుల సంతకి అయితే వచ్చాము. ప్రతి భానువారం చింతామణి ఆవుల సంత, మళ్ళీ దూళ్ళ సంత, మళ్ళీ పాల ఆవుల సంత 3 అయితే జరుగుతాయి. వీడియో ఒక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. వెళ్ళిపోదాం రండి. చింతామణి భారీ ఆవుల సంత. వీటిలో ఫస్ట్ సోలు, సెకండ్ సోలు, థర్డ్ సోలు, అంటే ఫస్ట్ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ ఆవులు మొత్తం ఉన్నాయి. వీటిలో రేట్లు అయితే అడుగుదాము, వీటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. ఇదైతే భారీగా ఉంది ఆవు, తాతున్నాడు, అడుగుదాము. ఏం రేట్ చెప్తారు? ఇది 1.20. ఫస్ట్ ఈత, సెకండ్ ఈత? ఫస్ట్ ఈత అయితే 1.20 చెప్తున్నారు. ఫస్ట్ ఈత చూడొచ్చు. ఆవైతే భారీగా ఉంది. కాకపోతే ఇంకా పోవాల. చెంపు అయితే ప్రతి భానువారం జరుగుతుంది సంత, చింతామణి ఆవుల సంత. చూడండి, ఇక్కడ ఒకటి ఆవులు అయితే ఎక్సలెంట్ ఆవులు అయితే చేరుతాయి ఇక్కడికి. చెప్పే రేట్లే ఫైనల్ రేట్లు కాదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఒక హెచ్ఎఫ్ ఆవు అయితే ఉంది. ఏం చెప్తారు రేట్లో అని అడుగుదాము. ఏం చెప్తారు నా రేట్? ఇది 1.30 చెప్తాను. 1.30. 35 పాలు పిండి, 35 లీటర్లు పాలు పిండి ఒక దినంకి. ఒక దినం 35 లీటర్లు పాలు పిండింది అని చెప్తా ఉన్నారు అన్న వాళ్ళు. గ్యారెంటీ దుడ్డే మీది ఆ ఊరునా? సిద్దుగట్ట. అంటే ఇది రెండో అవుతా? సెకండ్ లాక్టేషన్ అంట. ఫస్ట్ లాక్టేషన్ లో ఒక దినంకి 35 లీటర్లు పాలు పిండింది అని చెప్తా ఉన్నారు ఆయన వాళ్ళది. ఇది 1.25. అది 1.25. అంతా రెండో అవుతుందేనా? అది పశువులా? ఇంకా పొల్లే లేదా? ఈ దూర దందేనా? అయితే పశువులు అంట. ఇంకా పొద్దు చెప్తున్నారు. చూడొచ్చు, ఎక్సలెంట్ గా ఉంది. పాలు ఎన్ని వచ్చినది? నేను మార్చరే 12 లీటర్లు పాలు వస్తుంది అని చెప్తున్నారు. ఒక దినంకి 24 లీటర్లు వస్తుంది అని చెప్తా ఉన్నారు ఆయన వాళ్ళని. చూడొచ్చు, ఇది ఈయన అనేది. అక్కడ దూడుంది. ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ఇది సెకండ్ లాక్టేషన్. వైట్ ప్యాచెస్. నా ఏం రేట్ చెప్తాను? ఇది 1.5 చెప్తున్నారు. నా ఎన్నో అవుతుంది? ఇది రెండో అవుతా అంట. సెకండ్ లాక్టేషన్. రెడ్ వైట్ ప్యాచెస్ జెర్సీ, వైట్ ప్యాచెస్. ఆవులు అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉన్నాయి. మస్తు ఆవులు అయితే ఉన్నాయి. ఇదైతే బాగుంది ఆవు. చూడొచ్చు, అది కూడా ఇట్లా ఎడుమెడుగా పడితే బాగా పాలిస్తుంది అని అయితే చెప్తారు. ఇదేం రేట్ చెప్తారు? 1.20 చెప్తున్నారు. నా ఫస్ట్ ఈత నాది. ఫస్ట్ ఈత 1.20 చెప్తున్నారు. చూడండి, ఆవు అయితే కొంచెం గిత్తావు, అంటే కొంచెం చిన్నావు, కానీ మంచి జాతిలో అయితే, మంచి బ్రీడింగ్ లో అయితే ఉంది ఆవు. చూడండి, చెప్పే రేట్లు ఫైనల్ రేట్లు కాదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఇది చింతామణి సంత ప్రతి భానువారం జరుగుతుంది. హెచ్ఎఫ్, హోలిస్టన్, జెర్సీ ఆవులు సంత ప్రతి ఆదివారం జరుగుతుంది. ప్రతి భానువారం, ఎవరి సండే ఈ ఆవుల సంత అయితే జరుగుతుంది. ఇదైతే హెవీ ఆవుల సంత. ఇవంతా సూల్ ఆవులు. ఆ పక్క అయితే పాల ఆవులు ఉంటాయి, ఆ పక్క దూడలు ఉంటాయి. అది కూడా ఒక వీడియో తెచ్చేస్తాను. ఇక్కడైతే కొంచెం చిన్న ఆవు, ఫస్ట్ ఉంది జెర్సీ. పిల్లగాడు పట్టుకున్నాడు. ఏం రేట్ చెప్తారా? ఏం రేట్ చెప్తారు? ఏం రేట్ చెప్తారు? ఇది 63. ఫస్ట్ ఈత, రెండో ఈత. 63 చెప్తున్నారు. రెండో ఈత అంట.
ఇది కొంచెం చిన్నావు జెర్సీ అంతే ఉండదు. తర్వాత బేరాలు అయితే ఉంటాయి. చూడొచ్చు ఇక్కడ ఒక ఆవు ఉంది. ఏం రేట్ చెప్తారని అయితే అడుగుదాము. లాట్ అయితే బాగా దించింది. పాల నరాలు బాగా పడినాయి. పుష్టిత ఏం రేట్ చెప్తారన్నా ఇది? 150. ఇదే పుష్టిత 2 పళ్ళు పడ్డంట. ఇదే పుష్టిత అని చెప్తున్నారు. 150 చెప్తున్నారు. ఇది ఫైనల్ ఉండదు. తర్వాత బేరాలు అయితే ఉంటాయి. ఇంకా చాలా ఆవులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక ఆవు ఉంది. ఇది పుష్టిత అట్లా ఉంది. అడుగుదాము. ఇదేం రేట్ చెప్తారన్నా? 110. ఎన్నో అవుతున్నాయి ఇది? పశువులు. ఇది 110 చెప్తున్నారు. పశువులు చూడచ్చు. ముదుగు ఇక్కడ బ్లాక్ టైగర్ ఒకటైతే ఉంది. ఎవరు లేరు అడుగుదాం రేట్లు అంటే ఇక్కడ కట్టేసి అయితే వెళ్ళారు. కొంచెం గీరావు, కొంచెం గిరిరాజ ఆవు బ్రీడింగ్ అయితే ఉంది. ఇది చూడొచ్చు. సేమ్ గిరిరాజ బ్రీడింగ్ క్రాస్ అయితే ఉంది. ఇవైతే దేశీ ఆవులు అంటారు. ఇక్కడ ఒకటి గీరావు చూడండి. ఇది గీరావు. ఇవి పాలైతే రేటు హెవీగా పడతాయి అని చెప్తారు. అంటే 1 లీటర్ వచ్చి 80 ఇంకా 100 రూపాయలతో అమ్మచ్చు అని చెప్తారు. ఇవి మాక్సిమం ఒక 7 ఇంకా 8 లీటర్లు ఇవ్వచ్చు అని చెప్తారు పాలు. కానీ ఇక్కడ ఎవరు లేరు రేట్లు అడుగుదామంటే ఇక్కడైతే కట్టేస్తారు. నా మోస్ట్లీ తీసి కట్టేసాయండి ఇది అనుకోండి. నేను భారీగా పొదగైతే ఇచ్చింది. ఏం రేట్ చెప్తారన్నా? 50 చెప్తాను. పాలా నింపా? పాలు కాదంట, నింపు. 50,000 చెప్తున్నారు. పాలు ఎన్ని వేస్తున్నా? 10 లీటర్లు పాలు 10 లీటర్లు పూర్తిగా 10 లీటర్లు పిండి చెప్తున్నారు. ఇది 3 అయితే. ఇదంతా పాలవలసి అంతా చూడచ్చు. అంతా పాలవలసి అంతా ఇక్కడ ఒకటి అడుగుదాము. ఇదేం రేట్ చెప్తారనా? ఇదేం రేట్ చెప్తారు? 40. పాలా మళ్ళీ 5 నెలలు అయింది. పాలు ఇచ్చిపెట్టేసినారు. 6 నెలలు అయిందంట. 6 నెలలు నింపంట. వారం అయిందంట పాలు ఇచ్చేసి. చూడొచ్చు. 40,000 చెప్తున్నారు ఇల్లు. ఇది 60,000. ఇది నింపేనా? ఇది పాలు 5 నెలలు. పాలు 10 లీటర్లు ఇచ్చిందా? 10 లీటర్లు పిండింది చెప్తా ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇది 5 నెలలు సూలు అని చెప్తా ఉన్నారు. చూడొచ్చు. ఇదంతా పాలావులే. ఇదంతా పాలావులు. ఇక్కడ ఒక పాలావు అయితే ఉంది. ఏం అడుగుతాము? ఏం రేట్ చెప్తారనా? ఇలా ఏమైంది? ఫెయిల్యూర్ అయిపోయింది. ఏం రేట్ చెప్తారు? 2 రూములు లేవంట. ఫెయిల్యూర్ అయింది అది అని చెప్తా ఉన్నారు. 30,000 చెప్తా ఉన్నారు. ఇంకా కొంతమంది ఆనెస్ట్ గా ఉండేవాళ్ళు ఉంటారు. ఆనెస్ట్ గా ఎట్లుంటే అట్లా చెప్పేవాళ్ళు ఉంటారు. ఒక హెచ్ఎఫ్ ఆవు అయితే ఉంది. ఏం రేట్ చెప్తారనా? 80. ఎన్నో తుంబా 80,000 చెప్తున్నారు. ఇది హెచ్ఎఫ్ నింపంట. పాలవుల సంతలోకి నింపావులు కూడా మిక్స్ అయిపోయినాయి ఈ వారము. చూడండి. ఇవంతా పాలవులు. ఏం రేట్ చెప్తారు? ఇది
అదొకటి 24. 24. పాలా ఎన్ని ఉందా పాలు? 3.5 లీటర్ పాలు ఉంది అని చెప్తా ఉన్నారు. ఏం పొలం ఏమన్నా ఉందా? పొలము పొలము ఏం లేదు. ఇంకా 3 నెలలు అయింది, గ్యారెంటీ లేదు. 3 నెలలు అయింది, గ్యారెంటీ లేదు అని చెప్తా ఉన్నారు. ఇదినా జెర్సీ? అది 27. ఇది 27 చెప్తా ఉన్నారు. 4 పాలు ఉంది. 27 చెప్తా ఉన్నారు. 4 పాలు ఉంది అని చెప్తా ఉన్నారు. అంత 3 నెలలు అయింది ఇంజక్షన్ వేయించి, ఇంకా గ్యారెంటీ అయితే లేదని చెప్తా ఉన్నారు. ఇది హోల్స్టన్ చూడొచ్చు, కారుతా ఉంది పాలు అయితే కారుతా ఉంది. ఇదేం రేట్ చెప్తారన్నా? ఇదేం రేట్ చెప్తారు? 75. ఇది మీదేనా? 75,000 చెప్తా ఉన్నారు. ఇది పాలు ఏమన్నా? 6.5. ఇది దానిదేనా దూడ? దీని మాత్రం ఉంది. ఇంకా ఉన్నాయి. ఇవైతే తక్కువ రేట్లు ఆవులు కొంచెం. ఏం రేట్ చెప్తారన్నా? 65,000 చెప్తున్నారు. ತುಂಬಾ ಇನ್ನೊಂದು ತಿಂಗಳು ಹಲ್ಲು ಏನಿದೆ? ಇವಾಗ ఇప్పుడు కడంట, ఇంకా 1 నెల పోవాలంట. 65,000 చెప్తా ఉన్నారు. ఆవు ఆయన వాళ్ళది. ವ್ಯಾಪಾರಗಳೆಲ್ಲ ಪರವಾಗಿಲ್ವಾ? ಇವಾಗ ಮಳೆ ಇರಲ್ಲ, ವ್ಯಾಪಾರ ಕಮ್ಮಿ, ಡೌನ್ ಇದೆ. ఆన్లైన్ దానికి వ్యాపారాలు డౌన్ ఉంది అని చెప్తా ఉన్నారు. సరే చెప్తా ఉన్నారు. చూడండి, ఇక్కడ ఒక ఆవు అయితే ఉంది, అక్కడ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఇది పొదుగైతే భారీగా వదిలింది. చిన్న ఆవు, ఇవంతా తక్కువ కాస్ట్ ఆవులు. 67 నింప 67 చెప్తున్నారు. నింపు. ఆ పొల్లు ఏమున్నా? కొత్తగడ అంట పొల్లు చూడొచ్చు. నింపు 67,500 చెప్తున్నారు. ఇవి కొంచెం తక్కువ కాస్ట్ లో ఆవులు ఇంకా ఉన్నాయి. వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఈ వీడియో కానీ ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.